హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతం కూరని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ అనేది మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసుకున్న ఒక 2 కట్టల మెంతం కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను పెద్ద మెంతం కూర వేస్తున్నాను, సో అందుకని ఆనియన్స్లోనే వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మెంతం కూర ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూస్తే టమాటా అనేది ఉడుకుతుంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా అనేది కొంచెం దగ్గర పడింది కదా ఉడకడము. అప్పుడు దాంట్లో 1.5 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మంట అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలితే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతం కూర రెడీ. మీకు గనక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.